హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే మనందరికీ తెలిసిందే, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 ట్రైలర్ మీద చాలామంది సోషల్ మీడియాలో చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంటంటే మెయిన్గా సినిమా పాట్నాలో పెట్టారు, బీహార్ రాష్ట్రంలో పెట్టారు. పాట్నాలో పెట్టాక కూడా వ్యూయర్షిప్ అంటే ప్రీవియస్ మూవీస్ తోటి అంటే కేజీఎఫ్ కానీ, లేకపోతే బాహుబలి కానీ, లేకపోతే ఇంతకుముందు వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ కానీ, ఇలాంటి ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో పాన్ ఇండియా సినిమాలు, ఈ అన్నింటికంటే పుష్ప 2 ట్రైలర్ రీచ్ ఎందుకని ఎక్కువగా లేదు అని చాలామంది అయితే మనం మాట్లాడుకుంటారు అనమాట. సో ఏంటంటే పుష్ప 2కి ఇప్పుడున్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు, ప్రీవియస్ మూవీస్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు. ఎందుకు అని అంటే పుష్ప 2 అనేది అంటే ఇంత మునుపు పుష్ప 1 అనేది అసలు జనరల్గానే ఓన్లీ తెలుగులో రిలీజ్ చేద్దామని అనుకున్నటువంటి సినిమా అది. సో దాన్ని ఏంటంటే రాజమౌళి గారు అప్పట్లో పుష్ప 1 టైంలో ఇది మీరు పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పి ఆయన ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు మేకర్స్ ఏం చేసిరంటే దాన్ని సుకుమార్ గారితోటి డిస్కస్ చేసి ఆయన కూడా కొంచెం దాని తర్వాత అంటే ఫస్ట్ ఓన్లీ తెలుగే దీన్ని రిలీజ్ చేద్దామని ప్లాన్ ఉండే. దాని తర్వాత ఆయన చెప్పిన తర్వాత అరే అవును కదా అని దాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో అంటే ఆల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే చాలామంది ట్రైలర్ ఎందుకు అంత రీచ్ రాలేదు అనైతే అంటున్నారు. సో ట్రైలర్ ఎందుకు అంత రీచ్ రాలేదు అనంటే అది చాలామంది ఏంటంటే ట్రైలర్ అంత రీచ్ రాలేదు కదా, కలెక్షన్స్ కూడా ఆ రేంజ్‌లో వస్తాయో లేదో తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్‌గా ఈ మధ్య కాలంలో అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు కొంతమంది మాట్లాడుకునే విషయం ఏంటంటే ట్రైలర్‌లో అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవు అని చాలామంది అయితే అనుకుంటున్నారనమాట. అంటే ఏంటంటే ప్రీవియస్‌గా అంటే పార్ట్ 1కి ఉన్నటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో హైప్, ఇప్పుడు 2 రిలీజ్ అయినాక కూడా అంత దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఎందుకో అంత లేదు అని అనిపిస్తుంది. బట్ అది కూడా కొద్దిమందికే, నేను మాట్లాడేది ఏంటంటే కొద్దిమంది మాత్రం అలా కామెంట్ చేశారనమాట. సో ఏంటంటే అలా చేయడం వల్ల రీచ్ ఎలా ఉంటుంది, దాని కలెక్షన్స్ ఎలా ఉంటాయి, మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏందని చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా చాలామంది ఏమనుకుంటున్నారంటే ట్రైలర్ అంత రీచ్ రాలేదు. మేబీ అంటే ఇప్పుడు తెలుగు సినిమాలన్నింటిలలో ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప 2 ట్రైలరు 58 మిలియన్ ఉందన్నమాట ప్రెజెంట్. అంటే ఓన్లీ రిలీజ్ అయిన ఈ 2-3 డేస్‌లలోనే మాక్సిమం ఎంత ఒక 58 మిలియన్ దాటిపోయింది. అది కూడా ఈవెన్ తెలుగు సినిమాలన్నిట్లలో కల్లా హైయెస్ట్ వ్యూయర్‌షిప్ ట్రైలర్ అనమాట. ఏది పుష్ప 2 ట్రైలర్. పుష్ప 2 ట్రైలరు అంత రీచ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 60 మిలియన్, ఇక ఇవాళ రేపు అయితే 60 మిలియన్ కూడా క్రాస్ అయిపోతుంది. 60 మిలియన్ అంత వచ్చినా కానీ ఎందుకు అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది లేదంటే ఇక్కడ మెయిన్‌గా పుష్ప 2 ఇందాక మనం మాట్లాడుకున్నటువంటిది సపరేట్ ఫ్యాన్ బేస్ ఏంటంటే పుష్ప 2 సినిమాని చాలామంది ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైలర్ చూసి సినిమా చూసేది కాదు. అంటే ప్రీవియస్‌గా కూడా పుష్ప సినిమాకి ట్రైలర్ చూస్తే మీరు ట్రైలర్ కంటే ఎక్కువగా సినిమా చూసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే ఈవెన్ చాలామంది ఏంటంటే పాట్నా లాంటి ఈ స్టేట్స్‌లలో అంటే ఇటు బెంగాలీలో గానీ ఈ అన్నిట్లలో ఏంటంటే ట్రైలర్ తక్కువ చూసినా గానీ సినిమా ఎక్కువ చూసిన పర్సన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇప్పుడు పుష్ప 2కి కూడా అదే జరగబోతుంది. ఏంటంటే పుష్ప 2కి ఉన్న ప్లస్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో అంటే ట్రైలర్ ఎవరైతే చూడని పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైలర్ చూడకున్నా గానీ సినిమా థియేటర్‌కి వచ్చిందనంటే వెళ్లి చూసే క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు. అది పుష్ప 2కున్న మెయిన్ ప్లస్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా గానీ మనకనిపిస్తుంది అంటే ఏంటి ట్రైలర్ 60 మిలియన్ ఉంది, దాని తర్వాత ఇంకంటే 60 మిలియనేనా, ఇంత హైప్ క్రియేట్ అయింది, ఇంత బజ్ క్రియేట్ అయింది, సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా పుష్ప 2 పుష్ప 2 పుష్ప 2 అని వినిపిస్తుంది, ఓన్లీ 60 మిలియన్ ఉంది, కలెక్షన్స్ ఏ విధంగా చాలామంది డౌట్ ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2కు ఉన్నటువంటి మార్కెట్ అలాంటిదనమాట. అంటే గ్రౌండ్ లెవెల్‌లో ప్రమోషన్స్ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ 6 స్టేట్లలో చేసుకుంటున్నారు. 6 స్టేట్లలో చేసుకున్నా కానీ ఈవెన్ ఆ స్టేట్స్ ఈవెంట్లు కండక్ట్ చేసే స్టేట్లు కూడా ఆ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే సినిమా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాని ట్రైలర్ చూడకున్నా గానీ సినిమా వస్తే థియేటర్‌కెళ్ళి చూసే క్యాండిడేట్స్ ఎక్కువగా ఉందనమాట. ఇది మెయిన్‌గా పుష్పకున్న ప్లస్ పాయింట్ అనమాట. సో అందుకనే కలెక్షన్స్ అది ఇది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కలెక్షన్స్‌కి అండ్ సేమ్ టైమ్ వ్యూయర్‌షిప్‌కి అంటే ట్రైలర్ వ్యూయర్‌షిప్‌కి అసలు సంబంధమే లేదు. ట్రైలర్ చూడకున్నా గానీ పుష్ప వచ్చిందనంటే సినిమాకెళ్ళి చూసే క్యాండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అనంటే అది పార్ట్ 1 చూయించినటువంటి ప్రభావం అలా ఉంటది. పార్ట్ 1 ఏ విధంగా అయితుందో అప్పుడు కూడా ట్రైలర్ ఎంత తక్కువ ఉన్నా గానీ గ్రౌండ్ లెవెల్ అంటే ఈవెన్ నార్త్‌లో చూసుకున్నట్లయితే కోల్‌కతా గానీ, అటు బీహార్ గానీ, ముంబై ఈ స్టేట్స్‌లలో చాలామంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ ఎక్కువగా చూసారు పుష్పని. ఎందుకు అంటే ట్రైలర్‌తో సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ ఇక డైరెక్షను అండ్ ప్రొడ్యూసరు, హీరో ఇవి కాకుండా మెయిన్‌గా హీరో చూసారనుకోవచ్చు.
సో ఇవన్నీ ఏంటంటే ఓన్లీ సినిమా కంటెంటు ఆ జనాల్లోకి మౌత్ ట్రాక్ ద్వారా వెళ్ళినటువంటి ఆ టాకుని బట్టే సినిమాని చాలా ఎక్కువ మంది చూశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ సినిమాని ఆ గేమ్ చేంజర్‌కి కూడా 'పుష్ప 2'కి ఇద్దరికి అంటే ఈ 2 సినిమాలకు కంపేర్ చేస్తున్నారు. అసలు ఈ 2 సినిమాలకు కంపేర్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' అనేది పక్కా కమర్షియల్ ఒక డ్రామా అంటే పొలిటికల్ డ్రామా. అండ్ సేమ్ టైమ్ ఇది కూడా ఆఫ్‌కోర్స్ ఇది కూడా కమర్షియల్ సినిమా అనుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్స్ వేరు. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ వేరు. ఇది ఇంకోటేంటంటే అది పార్ట్ 1కి రిలీజ్ అయిన తర్వాత ఎంత పెద్ద సక్సెస్ అయిందో, దాని తర్వాత పార్ట్ 2కి వచ్చేటువంటి సీక్వెల్ ఇది. అంటే ఏంటంటే కంటిన్యూటీ మూవీ ఇది. 'పుష్ప 2' అనేది పార్ట్ 1 కంటే ఆ ఉన్న స్టోరీనే కంటిన్యూయేషన్ స్టోరీ ఇది. అది అలా కాదు. 'గేమ్ చేంజర్' అలా కాదు. అది వేరే స్టోరీ. అండ్ చాలామంది 'రామ్ చరణ్' గారికి, 'అల్లు అర్జున్' గారికి కూడా చాలా చాలా ఏంటి అంటే ఏంటంటే వాళ్ళకి ప్రీవియస్‌గా ఉన్నటువంటి సమ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ ఏవైతున్నాయో దాన్ని కంపేర్ చేసి ఇది ఎక్కువ, అది తక్కువ అని చూస్తున్నారు. బేసిక్‌గా ఏంటంటే ఎవరి ఎవరికున్న బజ్ అంటే ఎవరికున్న ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటది. ఏ సినిమా చూడాలనుకో ఆ సినిమాలు చూస్తూనే ఉంటారు. ఈవెన్ ఈరోజు ఈ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, రేపు హిట్ అవ్వచ్చు. ఇద్దరికి అంటే ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ ఎవరి సినిమా వాళ్ళది, ఎవరి ప్రమోషన్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది. సో ఇక్కడ చూసే ఆడియన్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరికి ఏ సినిమా నచ్చుతో చెప్పలేం. చాలామందికి ఈవెన్ అప్పట్లో వచ్చినటువంటి 'రామ్ చరణ్' గారి సినిమా రిలీజ్ అయింది. 'ఆరెంజ్' సినిమా రిలీజ్ అయింది. చాలామంది ఎవరు చూడలేదు. అంటే ఏంటంటే చాలా ఫ్లాప్ అన్నారు. బట్ ఇప్పటికీ ఆ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే కొద్దిమంది ఎవరైతే ఉన్నారో ఆడియన్స్‌కి అందరికీ నచ్చలేదు. హిట్ టాక్ తెచ్చుకున్నా గానీ కలెక్షన్స్ రాని సినిమాలు కూడా ఉంటాయి. అది వేరే విషయం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా సినిమా 'పుష్ప 2'కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది చాలా గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కువగా ఉన్నారన్నమాట. చూసే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఈవెన్ ప్రమోషన్స్ తోటి సంబంధం లేదు. ట్రైలర్ వ్యూస్ తోటి సంబంధం లేదు. ఇక్కడ ఏంటి ఎలా చేస్తున్నారు లేదు. వాళ్ళకు సినిమా వచ్చిందా? థియేటర్‌లో ఉందా? థియేటర్‌లో ఉంటే ఆబ్వియస్‌లీ ఎళ్లి సినిమా చూసేస్తారు. సో ఇది 'పుష్ప 2'కున్న పెద్ద ప్లస్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఈ సినిమాతోటి 2000 కోట్లు కొల్లగొడుతుందని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ 'కల్కి'కి కూడా మనం చూసుకున్నట్లయితే 'కల్కి'కి కూడా ప్రభాస్ గారి సినిమా ఏదైతే ఉందో 'కల్కి 2898' ఈ సినిమాకు గూడా సోషల్ మీడియాలో పెద్దగా ఆడియన్స్ రెస్పాన్స్ రాలే. బట్ అది ఆల్మోస్ట్ 1000 కోట్లు కొట్టేసింది. అంటే ఏంటంటే ఇక్కడ ట్రైలర్స్ తోటి లేకపోతే ఉన్నటువంటి అక్కడ చూయించినటువంటి ఆ షార్ట్స్ తోటి కాదు. సినిమా రిలీజ్ అయినంక మౌత్ టాక్ ద్వారా గానీ లేకపోతే ఆల్రెడీ చూద్దామని ఫిక్స్ అయినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే నలుగురు ఫోన్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. బేసిక్‌గా ఉండదు. ఇప్పుడు ఈవెన్ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో సినిమాని చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మాటలు వినడం గానీ కొన్ని వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే 'పుష్ప 2' బట్ ట్రైలర్ చూడకున్నా గానీ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో అలాంటి కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో అవి చాలా ఎక్కువగా 'పుష్ప 2'కు ఆ ప్లస్ అయితే వర్కౌట్ అవుతుందన్నమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఇంకా 'కల్కి' రికార్డ్స్, 'ఆర్ఆర్ఆర్' ఇవి కూడా బ్రేక్ చేస్తది అంటున్నారు. బట్ మేబీ కలెక్షన్స్‌కి రావాలి. ఇంకోటేంటంటే ఇక్కడ మెయిన్‌గా డిసెంబర్‌లో అల్లు అర్జున్ గారు వస్తున్నారు. ఇక్కడ జనవరిలో 'రామ్ చరణ్' గారు వస్తున్నారు. రెండేంటంటే ఇయర్ ఎండ్‌లో ఆయన, ఇయర్ స్టార్టింగ్‌లో ఈయన ఇద్దరు వస్తున్నారు. బట్ రెండిటికి సినిమా వేరు. ఈవెన్ శంకర్ గారి డైరెక్షన్ స్టైల్ వేరే ఉంటుంది. సుకుమార్ గారిది వేరే ఉంటుంది. ఎవరికి వాళ్ళు సెపరేటే. సో ఇక్కడ కొంతమంది ఏంటంటే 2 సినిమాలని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది కాదు. అండ్ కొంతమంది ఏంటంటే ట్రైలరు తక్కువ ఉంది గదా! థియేటర్‌కి ఎళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండొచ్చు మేబీ. అండ్ ఇంకోటి కలెక్షన్స్ కూడా తక్కువ ఉండొచ్చు అంటారు. బట్ ట్రైలర్ వ్యూయర్‌షిప్‌కి థియేటర్‌కెళ్ళే జనాలకి అసలు సంబంధమే ఉండదు. ఇంకా ప్లస్ ఏంటంటే 'పుష్ప 2'కి అంటే గ్రౌండ్ లెవెల్‌లో ఎవరైతే ట్రైలర్స్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువగా సినిమాకి ఎళ్ళే ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. సో అందుకని 'పుష్ప 2'కున్న పెద్ద ప్లస్ అనమాట ఇది. ఈవెన్ ఇన్ కేస్ అల్లు అర్జున్ గారికి 'పుష్ప 2' కూడా 'పుష్ప 1' రేంజ్‌లో అయితే హిట్ అయిందనుకోండి. సో ఇక బాలీవుడ్‌లోనే కాదు ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలోనే టాప్ 1 యాక్టర్ అవుతాడు. ఈవెన్ 'ప్రభాస్' గారు, 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, 'విజయ్' గారు తమిళ్‌లో కొన్ని హీరోస్ మనం తెలుసు మనకు. సో ఈ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆయన కొన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ చేశాడు. అంటే వేరే ప్రీవియస్‌గా ఉన్నటువంటి సినిమాలు ఏ రికార్డ్స్ ఉన్నాయో లైక్స్ విషయంలో గానీ, హిందీలో ట్రైలర్ కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేశాడు. సో ఇది గూడా అదే రేంజ్‌లో సక్సెస్ అయితే మాత్రం ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవడం అయితే గ్యారంటీ. అండ్ ఇంకోటేంటంటే దీంట్లో ఆయనకి మెయిన్‌గా ఇక్కడ రీసెంట్ టైమ్‌లో ప్లస్ అంటే నేషనల్ అవార్డ్ రావడం. ఆ నేషనల్ అవార్డు గూడా 'పుష్ప 2'కి అది గూడా 'పుష్పకే' రావడం. 'పుష్ప 2' ఇప్పుడు రిలీజ్ అవ్వడం. సో అది చాలా ఇంకా పెద్ద ప్లస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా 'పుష్ప 2' సినిమా చూసే వాళ్ళ సంఖ్య ట్రైలర్లు, టీజర్లు, సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు కాకుండా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆడియన్స్ వాళ్ళైతే ఎక్కువగా సినిమా చూస్తారు. సో చూద్దాం డిసెంబర్ 5 వరకు అయితే వెయిట్ చేద్దాం. సినిమా ఎలా ఉంటుంది ఏంటైతే సినిమా చూసాక మరిన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం.